మనం క్లాస్ రూమ్ల గురించి మాట్లాడినప్పుడు బోధన నాణ్యతను ఎలా మెరుగుపరచాలి అని చర్చిస్తాం. కానీ అసలు సమస్య ఏంటంటే క్లాస్ రూంలో నిజంగా ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి సహాయపడే టీచ్ టూల్ అనే ఒక పవర్ఫుల్ సాధనం గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక టీచర్ క్లాస్ రూంలోకి వెళ్లి డోర్ వేసిన తర్వాత లోపల ఏం జరుగుతుంది? బయట ఉన్నవాళ్లకు అదొక పెద్ద మిస్టరీ లాంటిది. అందుకే పాలసీమేకర్స్కి గాని అధికారులకు గాని బోధన క్వాలిటీని ఒక సిస్టమ్గా అర్థం చేసుకుని దాన్ని మెరుగుపరచడం అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఈరోజు మన ప్రయాణం ఇలా ఉండబోతోంది. ముందుగా ఈ బ్లాక్ బాక్స్ సమస్య ఏంటో చూద్దాం. ఆ తర్వాత టీచ్ టూల్ దానికి ఎలా ఒక పరిష్కారం చూపిస్తుందో తెలుసుకుందాం. అసలది దేన్ని కొలుస్తుంది? దాని ఫలితాలు ఏం చెబుతున్నాయి? మరి చివరగా ఇదంతా ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్కి ఎలా దారితీస్తుందో చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. అదే తరగతి గది అనే బ్లాక్ బాక్స్. ఇది వినడానికి సింపుల్గా ఉన్న విద్యా వ్యవస్థలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇదొకటి. ఊహించుకోండి, వేలాది స్కూల్స్ని, లక్షలాది క్లాస్ రూమ్లను మేనేజ్ చేయాలి. కానీ అందులో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియదు. సరిగ్గా ఇదే సమస్య. ఒక బ్లాక్ బాక్స్ లోపల ఏముందో తెలియనప్పుడు దాన్ని బాగుచేయడం ఎలా సాధ్యం? బోధన నాణ్యతను ఎలా అంచనా వేస్తారు? ఎలా మెరుగుపరుస్తారు? ఇదే మనం పరిష్కరించాల్సిన అసలు సమస్య. మరి ఈ బ్లాక్ బాక్స్ను తెరిచేందుకు ఒక మార్గముందా? ఖచ్చితంగా ఉంది. అదే టీచ్ టూల్. ఇది ఆ మూసి ఉన్న గదిలోకి తొంగి చూడటానికి మనకు దొరికిన ఒక కిటికీ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే టీచ్ టూల్ అనేది వరల్డ్ బ్యాంక్ డెవలప్ చేసిన ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ టూల్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎవరైనా వాడుకోగలిగే ఒక ఓపెన్ యాక్సెస్ టూల్ అన్నమాట. 1 నుంచి 10వ తరగతి వరకు క్లాస్ రూంలో టీచింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయో నిష్పక్షపాతంగా గమనించి ఒక స్పష్టమైన చిత్రాన్ని మన ముందుంచుతుంది. దీన్ని ప్రధానంగా 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి, సిస్టమ్ లెవెల్లో, అంటే రాష్ట్రం లేదా జిల్లా మొత్తం మీద టీచింగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక హెల్త్ చెకప్ లాంటిది. రెండవది, ఇండివిజువల్ టీచర్ లెవెల్లో, అంటే ప్రతి టీచర్ బలాలు ఏంటి, వాళ్ళింకా ఎక్కడ మెరుగుపడాలి అని గుర్తించి దానికి తగ్గట్టుగా వారికి సపోర్ట్, ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ టూల్ ఉపయోగకరమని అర్థమైంది. కానీ ఇది అసలు క్లాస్ రూంలో దేన్ని చూస్తుంది? ఏ విషయాలను కొలుస్తుంది? ఆ ఫ్రేమ్వర్క్ని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. చూశారు కదా, ఇది ప్రధానంగా 2 కీలకమైన అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ ఫ్రేమ్వర్క్లో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది టైమ్ ఆన్ టాస్క్, అంటే పిల్లలు క్లాస్లో పాఠంపై ఎంత సమయం ఫోకస్డ్గా ఉంటున్నారు. కానీ అంతకన్నా ముఖ్యమైనది రెండవది, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్, అంటే ఆ సమయంలో టీచర్ ఏం చేస్తున్నారు, పిల్లల్లో సోషల్, కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు. ఎందుకంటే సమయం గడపడం ముఖ్యం కాదు, ఆ సమయంలో ఏం నేర్చుకున్నారన్నదే కీలకం. ఇప్పటివరకు మనం థియరీ చూసాం. ఈ టూల్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్నాం. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఫలితాలు ఏం చెబుతున్నాయి? 2022 నుంచి సేకరించిన డేటా ఏం చూపిస్తుందో ఒక్కసారి చూద్దాం. ఈ స్కేల్ చూడండి, 4,75,232, దాదాపు 5 లక్షల క్లాస్రూమ్ అబ్జర్వేషన్లు జరిగాయి. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున డేటాను సేకరించడం నిజంగా ఒక అద్భుతం. ఇంత పెద్ద పనిని చేసిందెవరు? దీనికోసం ప్రత్యేకంగా 15,350 మంది అబ్జర్వర్స్కి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేశారు. ఫీల్డ్ లెవెల్లో మార్పుకు కారణం వీళ్లే. దీని ప్రభావం ఎక్కడిదాకా వెళ్ళిందంటే రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో 1,11,000కు పైగా టీచర్లను ఇది కవర్ చేసింది. అంటే ఇదేదో కొన్ని స్కూళ్లలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక సిస్టమ్ వైడ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఈ డేటా అంతా ఏం చెబుతోంది? ఈ గ్రాఫ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రతి సంవత్సరం టీచింగ్ క్వాలిటీ స్కోర్ పెరుగుతూనే ఉంది. 2022లో 2.79గా ఉన్న స్టేట్ యావరేజ్ స్కోర్ ఇప్పుడు 3.33కి పెరిగింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక స్థిరమైన, కొలవగలిగే పురోగతి. ఈ పెరుగుదలను మన సోర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తోంది. కాలక్రమేణా తరగతిగది అభ్యాస నాణ్యతలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది అని స్పష్టంగా చెబుతోంది. అంటే మార్పు అనేది కేవలం కాగితాలపై కాదు, క్లాస్ రూమ్లలో నిజంగా జరుగుతోంది. ఈ డేటా మనకు ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెబుతుంది. అదేంటంటే మనం ఎక్కడ బాగా చేస్తున్నాం, ఇంకా ఎక్కడ ఫోకస్ పెట్టాలి అని.
సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, పాజిటివ్ బిహేవియర్ వంటి విషయాల్లో మనం చాలా ముందున్నాం. కానీ స్టూడెంట్స్లో సోషల్ స్కిల్స్, పట్టుదల వంటి వాటిపై ఇంకాస్త వర్క్ చెయ్యాలని ఈ డేటా మనకు దారి చూపిస్తోంది. ఇప్పటివరకు చూసింది కేవలం ఫలితాలు మాత్రమే, కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం ఒక రిపోర్ట్ కార్డ్ కాదు, ఇదొక నిరంతర అభివృద్ధి చక్రం. దాని వెనుకున్న అస్సలు ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సైకిల్ చాలా సింపుల్. ముందు అబ్జర్వేషన్, దాని ఆధారంగా టీచర్కి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, మీరిది బాగా చేస్తున్నారు, ఇక్కడ కొంచెం మెరుగుపరుచుకోవచ్చు అని. ఆ ఫీడ్బ్యాక్తో వాళ్లకి కావాల్సిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సపోర్ట్, కొత్త నైపుణ్యాలతో వాళ్లు క్లాస్ రూంలో టీచింగ్ని మెరుగుపరుస్తారు. ఆ తర్వాత మళ్లీ అబ్జర్వేషన్. ఈ చక్రం ఆగదు, ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అసలు పాయింటేంటంటే, టీచ్ టూల్ అనేది ఒక ఫైనల్ ఎగ్జామ్ కాదు, అదొక ప్రాక్టీస్ సెషన్ లాంటిది. ఇది నిరంతర అభివృద్ధి కోసం నిర్మించిన ఒక పటిష్టమైన వ్యవస్థ. ఈ చక్రం తిరుగుతున్న కొద్దీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మొత్తం సిస్టమ్ లెవెల్లో మెరుగుదల వస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెడుతున్నాను. తరగతి గదులను ఒక బ్లాక్ బాక్స్గా చూడకుండా ఇలా డేటా ఆధారంగా అర్థం చేసుకునే ఈ విధానం మన టీచర్లకు సపోర్ట్ ఇవ్వడంలో, మన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదు? ఒకసారి ఆలోచించండి.